హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసాను మన వీడియోలోకి. ఇప్పుడు అంతా బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్ చేసేసుకున్నాక మొత్తం అన్నీ రెడీ చేసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ మొత్తం. ఇది వచ్చేసి హెమ్మింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ మెయిన్ పీస్ ఒకసారి స్టిచ్ చేసేసుకొని నడుం పట్టి వేసేసుకోవాలి. మా అమ్మని చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నాం కదా, తర్వాత ఏమైంది ఇప్పుడు చెప్తాను. అంబులెన్స్లో నైట్ 6కి అలా కదిలామండి. కదిలాక నేను మా ఆయన అండ్ మా అన్న ముగ్గురు వెళ్ళామండి. అంబులెన్స్లో నైట్ 6కి కదిలితే అక్కడికి వెళ్ళేసరికి 10 కాదు 11 అయ్యింది. అక్కడికి విజయ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు వెంటనే జాయిన్ చేసుకోలేదు. అన్ని ఫార్ములాలన్నీ సెట్ చేసుకొని అందరం జాయిన్ చేసుకున్నారు. అలా జాయిన్ చేసుకున్న వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి ఆక్సిజన్ పెడితే ఆ ఆక్సిజన్ చిన్న ఆక్సిజన్ పెట్టారు. అది అందలేదు, అంటే సరిపోలేదన్నమాట మా అమ్మకి. ఆక్సిజన్ చిన్న ఆక్సిజన్ అనమాట, తక్కువలో పెట్టారనమాట. అది ఆక్సిజన్ సరిపోలేదు ఆ అమ్మకి. మేము భోజనానికి వెళ్ళినప్పుడు ఫోన్ చేశారు నర్సులు. ఫోన్ చేసి ఆక్సిజన్ సరిపోవట్లేదు, వెంటిలేటర్ పెట్టాలి అని చెప్పారు. వెంటిలేటర్ అంటే ఎక్కువ అనమాట, అది ప్రెషర్ ఎక్కువ వెళ్తుంది ఊపిరితిత్తులకి. వెంటిలేటర్ అనేది 50 నుంచి 60, 70, 80 ఒకవేళ ఆక్సిజన్ అందకపోయినా 100 వరకు పెడతారు. అదే మామూలు తక్కువదైతే 50 నుంచి తక్కువ అనమాట, 40, 30 అలా పెడతారనమాట. వెంటిలేటర్ అనేది ఊపిరితిత్తులకి ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఊపిరితిత్తులనే డ్యామేజ్ చేస్తుందంట. అలా వెంటిలేటర్ పెట్టాక తర్వాత 2 రోజుల తర్వాత మార్నింగ్ ఇడ్లీ ఒక్క రోజే తినిందండి. ఆ తర్వాత నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు. ముక్కులో నుంచి పాలు పంపించేవాళ్ళు, అది కూడా పంపించేవాళ్ళో లేదో తెలియదండి. పెట్టామని చెప్పేవాళ్ళు. చిన్న బాధపడలేదండి మా అమ్మ. ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు. ఆ తర్వాత ఏమైంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.